ఇశ్రాయేలీయులను చూసినప్పుడు దేవుడు వాళ్ళు చాలా కఠినమైన మనుషులుగా కనిపించారు. ఎంతసేపు వాళ్ళకు తీసుకోవడమే తప్పించి ఇవ్వడం తెలియదండి. వాళ్ళ బ్రతుకాలు చూసుకోవటం, వాళ్ళ కడుపాళ్ళు చూసుకోవటం, మిగిలిన వాళ్ళ సంగతి పట్టించుకోకపోవటం, సాటి సహోదరులను పట్టించుకోకపోవటం, ఇటువంటి కఠినమైన బుద్ధి వాళ్ళలో ఉన్నది. దేవుడు గమనించాడు. దాన్ని గమనించి వాళ్ళకు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఏమిటంటే ఆ క్రమం, తనను పూజించి, తనను సేవించి, తనను ఆరాధించే ఒక వ్యవస్థను దేవుడు ఇశ్రాయేలీయులు స్థాపించాడు. ఎవరు పూజించాలి, ఎవరు ఆరాధించాలి, ఎవరు అర్పణలు సమర్పించాలి? ఇశ్రాయేలీయులు సమర్పించాలి. ఇశ్రాయేలీయుల తరపున వీటన్నిటినీ, ఈ కార్యక్రమాలన్నిటినీ జరిగించడానికి, అనగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే పూజా పునస్కారాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ దేవుని తరపున జరిగిస్తారు. చూసారా, మన గోళ్ళలో పూజారులు అంటారు చూసారా. ఇటువంటి కార్యక్రమాలన్నీ, అనగా దైవ సంబంధమైన విషయాలన్నీ జరిగించడానికి దేవుడు లేవీలను ఏర్పాటు చేసుకున్నాడు. లేవీలను, ఈ లేవీలు ఎవరు? ఇశ్రాయేలు కుటుంబంలో ఒక భాగము, ఒక గోత్రం అన్నమాట. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ దేశం వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీలందరికీ కూడా భూభాగాల్ని పంచిపెట్టేశాడు దేవుడు. లేవీలకు పంచిపెట్టలేదు. ఎందుకు పంచిపెట్టలేదు? వాళ్లకు తన సేవ చేసే అవకాశం ఇచ్చాడు. తన సేవకులుగా నియమించాడు. యాజక ధర్మం జరిగించే వారికి వాళ్ళని ఏర్పాటు చేశాడు దేవుడు. కాబట్టి వాళ్ళకి ఏమీ ప్రాపర్టీస్ ఇవ్వలేదు, ఆస్తిపాస్తులు ఇవ్వలేదు. నేనే మీ ఆస్తి అన్నాడు. మీకు ఆస్తి నేనే అన్నాడు. మంచిది. మరి బువ్వ వాళ్ళందరికీ భూభాగాలు ఇచ్చాం. అవును, ఇచ్చాను. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క జిల్లా, ఒక్కొక్క రాష్ట్రం ఇచ్చేసాం. అవును. దానిలో వాళ్ళు పంటలు పండించుకునో, లేకపోతే వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకునో, దుకాణాలు పెట్టుకుని ఏదో ఒకటి చేసుకుని వాళ్ళ బ్రతుకాలు బ్రతుకుతారు. అవును, బ్రతుకుతారు. మరి మా పరిస్థితి ఏమిటి? ఒక విధానాన్ని రూపొందించాడండి. ఆ విధానం మనకు ఎక్కడ కనిపిస్తుంది? సంఖ్యాకాండము 18వ అధ్యాయము 19వ వచనం. నేను చదువుతున్నాను, వినండి అందరూ. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణములు అన్నిటినీ నేను నీకును, నీ కుమారులకును, నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చి తిని, అది నీకును, నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యము స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను, వారి దేశములో నీకు స్వాస్యము కలుగదు. లేవీలారా, అహరోను కుటుంబీకులారా, ఇశ్రాయేలు దేశంలో మీకు స్వాస్యము ఉండదు. ఇశ్రాయేలీల మధ్యను నీ పాలు, నీ స్వాస్యము నేనే. లేవీలారా, మీ ఆస్తి నేనే, మీకంటూ ఆస్తి ఉండదు. కాబట్టి 21వ వచనం, ఇదిగో లేవీలు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్యముగా ఇచ్చి తిని అని చూడండి. ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వాళ్ళు, వీళ్ళందరూ వ్యవసాయం చేస్తారో, వ్యాపారాలు చేస్తారో, మీరు ఏం పని చేస్తారో తెలీదు. గొర్రెలు మేపుకుంటారో, గొడ్లు మేపుకుంటారో, ఏ వ్యాపారం చేస్తారో నాకు అనవసరం. మీకు వచ్చిన సంపాదన అంతటిలో నుండి 10వ వంతు దశమ భాగాన్ని తీసుకొచ్చి లేవీయులకు ఇవ్వండి, అనగా నా మందిరంలోకి తీసుకొచ్చి పెట్టండి అని వాళ్ళకి ఆజ్ఞాపించాడు దేవుడు. ఎవరికి ఆజ్ఞాపించాడు? ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. ఎందుకు ఈ నిబంధన ఏర్పాటు చేశాడు దేవుడు? లేవీలు ఎలా బ్రతుకుతారు? వాళ్ళు ఏ పని చేయకూడదు. వాళ్ళు కేవలం యాజకత్వం మాత్రమే జరిగించాలి, మందిరపు సేవ మాత్రమే చేయాలి. మరి వాళ్ళకి పొలాలు లేవు, వాళ్ళకి ఆస్తిపాస్తులు లేవు, వాళ్ళు ఎలా జీవిస్తారు? కాబట్టి ప్రజలందరూ కష్టపడి పనిచేసి తమ కష్టంలో నుండి దశమ భాగాన్ని తీసుకువచ్చి దేవుని మందిరంలో పెడితే వాటిని తీసుకుని యాజకులైన లేవీయులు బ్రతకాలి. ఇది దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. గమనించండి, క్రైస్తవులకు ఇచ్చింది కాదు ఇది. మీ దశమ భాగాలు పట్టుకొచ్చి దేవుడికి ఇవ్వండి అని నేడు పాస్టర్లు చెబుతుంటారు ఎక్కువగా. అది తప్పు. ఇశ్రాయేలీయులు దశమ భాగాలు ఇవ్వాలని దేవుడు ఆజ్ఞాపించాడు. క్రైస్తవులు దశమ భాగాలు ఇవ్వాలని బైబిల్లో లేదు. మీరు చదువుతున్నటువంటి ఈ సంఖ్యాకాండము ఇశ్రాయేలు కొరకు వ్రాయబడింది. ఇది దేవుడు వారికిచ్చిన చట్టం. ఇది దేవుడు లేవీయులకు ఏర్పాటు చేసింది, ఇప్పుడున్న పాస్టర్లకు ఏర్పాటు చేసింది కాదు. తెలుసా ఈ సంగతి? క్రైస్తవులకు తెలియదండి. క్రైస్తవులు ఎప్పుడు బైబిల్ చదవరు కాబట్టి
ఒకవేళ చదివినా ఏది ఎవరి కొరకు వ్రాయబడింది అనే వివేచన వాళ్ళకు ఉండదు కాబట్టి ఏదో అవసరానికి ఒక వచనం తీసుకుని చదివి అక్కడ పడేసి వెళ్ళిపోతారు. కాబట్టి బైబిల్లో ఏముందో క్రైస్తవులకు ప్రజలకు అర్థం కాలేదు. పోనీ బోధకుడికి అర్థమైందంటే బోధకుడికి అర్థం కాదు, ఎందుకంటే బోధకుడు కూడా సరిగ్గా బైబిల్ చదవడం. మరి డబ్బులు రావాలంటే ఏం చేయాలి? డబ్బులు రావాలి అంటే దేవుడు దశంభాగం ఇమ్మన్నాడు, మీకు తెలుసా? కాబట్టి మీరు దశంభాగాలు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టండి అని బాధ చేస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు. బ్లాక్మెయిలింగ్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసి తిరిగి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా. మేము దేని విషయంలో తిరగాలి అని మీరు అడుగుతారు మళ్ళీ నన్ను అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? మనుషులు దేవుడి దగ్గరే దొంగతనం చేస్తారా? చేయలేరు. కానీ మీరు నా యొద్ద దొంగిలితిరి. అదేంటి, మేము నీ దగ్గర దొంగతనం చేయటం ఏంటి దేవుడా? మేము నీది మేము దొంగతనం చేయటం ఏంటని మీరు అడుగుతురు. మీరు అందరూ మళ్ళీ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణములను ఇయ్యక దొంగిలితిరి అన్నాడు. మీరు దశంభాగాలు ఇవ్వకుండా, ప్రతిష్టార్పణలు తీసుకురాకుండా మీరు నా సొమ్ము దొంగిలించారు, మీరు దొంగలు అన్నాడు దేవుడు. ఇది వేస్తారండి క్రైస్తవుల దగ్గర. దేవునికి దశంభాగం ఇవ్వని మీరు దొంగలు అంటారంతే, ఒకటే మాట. ఎవరు? పాస్టర్లు. ఆ మాట వినేటప్పుడు గుండాగిపోతుంది వీడికి. అమ్మ బాబోయ్, మనం దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మనమే తినేస్తున్నాం, లాభం లేదని చెప్పి అప్పటి నుండి ప్రతి నెల దశంభాగం పట్టుకొచ్చి అయ్యగారి పాదాల చెంత దగ్గర పెడతారు. దేవుని పిల్లారా, దశమ భాగం అనే ఈ సూత్రం ఎవరికి వర్తిస్తుందో తెలుసా? లేవీకాండము 27వ అధ్యాయము 30వ వచనం. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు చెందవలసింది, ప్రతిష్ఠితము. దశంభాగాలు ఎవరికి ఇమ్మన్నాడు? లేవీలకు ఇవ్వాలి. కానీ వాస్తవానికి అది లేవీలకు ఇస్తుంటే ఎవరికి ఇస్తున్నట్టు లెక్క? దేవుడికి ఇస్తున్నట్టు, యెహోవాకి ఇస్తున్నట్టు లెక్క. అంటే యెహోవా తీసుకుని ఎవరికి ఇస్తారన్నమాట? లేవీలకు ఇస్తారు. అసలు ఆ నిబంధన ఏర్పాటు చేసిందే లేవీలను పోషించడానికి. అర్థమైంది కదా? వెరీ గుడ్. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతు దానితో కలపవలెను. అంటే దశంభాగం అంటే కేవలం డబ్బులోనే కాదండి. డబ్బులోనే ఇప్పుడు దశంభాగంగా డబ్బే ఇస్తున్నారు. అప్పట్లో అలా కాదు. నీకు 100 గొర్రెలు ఉన్నాయనుకో, 10 గొర్రెలు దేవునికి ఇవ్వాలి. నీకు 100 ఎడ్లు ఉన్నాయనుకో, 10 ఎడ్లు దేవునికి నువ్వు ప్రతిష్ఠించాలి. నీకు 10 ఉన్నాయనుకో, 1 దేవుడికి ఇవ్వాలి. ఆ ఎడ్డును కనుక నువ్వే ఉంచేసుకోవాలి, ఆ గొర్రె నీకే అవసరం అని నువ్వు అనుకుంటే కనుక దాని వాల్యూ ఎంతో కట్టి దానికి ఇంకొక 5% యాడ్ చేసి పట్టుకొచ్చి దేవునికి ఇవ్వాలి. అంటే టోటల్ 15% అప్పుడు నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది అని దేవుడు చెప్పాడు. గోవులలోనే కానీ, గొర్రె మేకలలోనే కానీ, కోల క్రింద నడుచు అన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితము. నీకు ఏది ఉన్నా సరే, నీ రాబడి ఏదైనా, నీ వ్యాపారం ఏదైనా, నీ సంపద ఏదైనా 10% తీసుకొచ్చి దేవుడికి ప్రతిష్ఠించవలసిందే. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, ఇంకా దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చిన ఎడల అది దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును, అట్టి దానిని విడపింపకూడదని చెప్పుము. ఇవి యెహోవా సీనాయి కొండ మీద క్రైస్తవులకు ఇచ్చిన ఆజ్ఞలు అన్నాడా? ఇశ్రాయేలీల కొరకు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు. ఇవి క్రైస్తవులకు ఇచ్చిన ఆజ్ఞలు కాదు. దశమ భాగం ఆజ్ఞ క్రైస్తవులది కాదు, ఇది ఇశ్రాయేలీయులది. మరి నువ్వు క్రైస్తవులకు చెబుతావండి దీన్ని పట్టుకొచ్చి డబ్బు వసూలు చేయడానికి. సంఘంలోనికి ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు వస్తున్నారు అనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళతో చాలా దగ్గరగా ఉంటాడు పాస్టర్ గారు. ఎందుకు? గవర్నమెంట్ 50,000 జీతం వస్తుంది అనుకో, దశంభాగం కొట్టాడంటే నెలకు 5,000. 1,00,000 వస్తుంది అనుకో, 10,000. డబ్బు చేసుకోవడానికి దేవుని వాక్యాన్ని వాడుకుంటారు, దేవుని ఆజ్ఞలు వాడుకుంటారు. అసలు ఎందుకు ఇవ్వమన్నాడు?
దాని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటో, దాని వెనుక ఉన్న అవసరం ఏమిటో, అవసరం ఏమిటో ఆలోచించరిక. లేవీలు బ్రతకాలి కాబట్టి ఇశ్రాయేలుకు నియమించిన కట్టడది. ఇప్పుడు లేవీలు ఉన్నారా? ఇప్పుడు మందిరం ఉందా అండి? ఇప్పుడు దేవాలయం ఉందా? ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఉందా? లేదు. ఇప్పుడు లేవీలే లేరు. మనం అందరం ఎవరు? ఇప్పుడు మనం ఇశ్రాయేలులం కాము, మనం క్రైస్తవులం. అన్యజనులలో నుండి క్రైస్తవులంగా మారిన వాళ్ళం. వాళ్ళ చట్టం కొట్టివేయబడింది అనగా ఈ పాత నిబంధన కొట్టేసాడు దేవుడు, తీసేశాడు దాన్ని. ధర్మశాస్త్రము కొట్టివేయబడినది. ఈ ఆజ్ఞలన్నీ దేనిలో ఉన్నాయి? పాత నిబంధనలో ఉన్నాయి. ధర్మశాస్త్రంలోని భాగాలు ఇవన్నీ కూడా టోటల్గా ధర్మశాస్త్రమే కొట్టేస్తే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన దేవుడు ప్రభువు మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు గారు వచ్చి కొట్టివేశారు. దానిలోని బలులు, దానిలోని కాలమును బట్టి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, సందర్భాలను బట్టి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, వీటన్నిటినీ కూడా యేసుక్రీస్తు గారు తీసివేశారు, వచ్చి కొట్టివేశారు. సో ఇప్పుడు ఈ ఆజ్ఞలు, ఈ ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకు కూడా పనికిరాదు. వాళ్ళకే పనికిరాంది ఇంక మనకెలా పనికి వస్తుందండి? అది కాలం చెల్లిపోయింది. ఆ ఆజ్ఞలకు కాలం చెల్లిపోయింది. వాటి స్థానంలో కొత్త ఆజ్ఞలు వచ్చేసాయి. కానీ క్రైస్తవులు ఇప్పుడున్నటువంటి యూదుల వలె ఇంకా పాత ఆజ్ఞలను పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ఎందుకంటే పాత ఆజ్ఞల వల్ల ఏముంది? లాభం ఉంది.